వైష్ణవ సాంప్రదాయంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 14న ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ఏడాది 16వ తేదీన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతో 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14వ తేదీన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ, 15వ తేదీన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి ఆనంద భారతి వరకు తిరువీధి మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉదయం 9 గంటలకు ఆనంద భారతి గ్రౌండ్లో సామూహిక కోట్నాలోత్సవం అనంతరం కోలాటం, దాండియా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. 16వ తేదీ రంగరాయ మెడికల్ కాలేజీలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకు తిరుపతి లడ్డూను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సాంప్రదాయంలో జరుగుతుంది. చాలామంది పండితులు వివిధ రాష్ట్రాల నుంచి, ఈవెన్ నేపాల్ నుంచి కూడా పండితులు తీసుకురావడం జరిగింది. చాలా సాంప్రదాయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజులు చేస్తున్నాం. మొత్తం ఇది 5 రోజుల కార్యక్రమం. రేపు ఎల్లుండితో ఎల్లుండి ప్రతిష్ఠ చేస్తాం అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 14వ తారీఖున అయిన తర్వాత 15వ తారీఖున ఆనంద భారతిలో స్వామివారిని అక్కడ పసుపు కొట్టే కార్యక్రమం, దానికి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి చాలామంది మహిళలు పాల్గొంటున్నారు. పసుపు కొట్టే కార్యక్రమం తర్వాత మెహందీ పెట్టుకోవడం జరుగుతుంది. మెహందీ కార్యక్రమం తర్వాత సాయంత్రం మరలా కోలాట నృత్యాలు, అదేవిధంగా మార్వాడీస్ అందరూ వచ్చి దాండియా నృత్యాలు అన్నీ కూడా చేస్తారు. ఇది 15వ తారీఖు కార్యక్రమం. అక్కడే 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకి స్వామివారికి, అమ్మవారికి మంగళ స్నానం కూడా ఉంటుంది. ఈ యొక్క 15వ తారీఖు ప్రోగ్రాం పూర్తిగా ఉదయం సాయంత్రం వరకు ఆనంద భారతిలో జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవలసిందే కోరుకుంటున్నాను. తర్వాత 16వ తారీఖున రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి గారిది కళ్యాణోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణోత్సవానికి వైజాగ్ నుంచి పండితులు వచ్చారు. వైజాగ్ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి పండితులు వచ్చి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 16వ తారీఖు జరిగే కళ్యాణ కార్యక్రమానికి 50 మంది పాల్గొనాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్రెడీ చాలామందికి పాసలు కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాను. 16వ తారీఖున 4 గంటలకు రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో స్టార్ట్ అవుతుంది. కళ్యాణం పూర్తయిన అనంతరమే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూలు తెప్పిస్తాను. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా తిరుపతి లడ్డు ఇచ్చి అక్కడే టిఫిన్ కూడా ఏర్పాటు చేశాను. అక్కడే అందరూ కూడా టిఫిన్ చేసి కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుకున్నాను ఆ రోజు. కనుక 16వ తారీఖుని కళ్యాణానికి కూడా అటెండ్ అవ్వమని కోరుకుంటున్నాను. ఎన్నింటి వెనకాల పెద్దలు శ్రీ సాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతోటే ఎన్ని చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు అంటే 14వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ, 15వ తారీఖున స్వామివారి మంగళ స్నానాలు, అదేవిధంగా 16వ తారీఖు స్వామివారి కళ్యాణం. ఈ 3 కార్యక్రమాలకి వీళ్ళు బట్టి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఆనందపరచాలని వాళ్ళని